ఏమండి? ఏం చేస్తున్నావే? ఏలే సర్దుతున్నానండి. ఏమైనా హెల్ప్ చేయాలా? ఎందుకండి మీరు ఇలాంటి పనులు చేయడం, నేను చేసుకుంటానండి. వెళ్ళి హాల్లో టీవీ వేసుకొని కూర్చొని చూడండి. అబ్బా టీవీ బోర్ కొడుతుంది. అత్తయ్య గారు ఒక్కలే ఉన్నారు కదా. ఈ రోజు నాకు సెలవే కదే. ఈ ఒక్కరోజు నేను నీకు హెల్ప్ చేస్తానంటే ఏమే? రోజు నువ్వే కదా చేసుకుంటావు పని. అలాగని మొత్తం పని అంతా చేసిను, ఏదో నీకు కాస్త సాయం చేద్దామని చెప్పేసి అది కూడా నన్ను చేయనివ్వట్లేదు నువ్వు. బాబు, మీరు నాకు ఏ సాయం చేయొద్దు, కానీ మీ పని ఏదో ఉంటే మీరు చేసుకోండి. అత్తయ్య గారు ఉంటే బాగోదు. ఎలాంటి హోసే అంటే మా అమ్మ పని చేయించమంటే చేయించేద్దామనే. అంత లేదు. అత్తయ్య గారు రోజు నన్ను తిడుతున్నారు. మిమ్మల్ని బాగా ముద్దు చేసేస్తున్నానట. ఆడితోను కూడా పని చేయిస్తూ ఉండు, నువ్వు ఒక్కరిదారివే సాగిపోతావు ఎందుకు అని అన్నారు తెలుసా. కావాలంటే మీ అమ్మగారిని అడగండి. అమ్మా, అంత కుట్ర చేస్తుందా మా అమ్మ నా మీద? మా అమ్మ నా కమలా లేదే, నీ కమలా తయారయ్యింది. మీ అమ్మగారికి మీరంటే ప్రాణం అండి. నేను ఒక్కరిదాన్ని పని చేస్తుంటే చూడలేక మీ సాయం తీసుకోమన్నారు, అంతేనండి. ఆవిడ ఇప్పుడు లేచి తిరగలేరు కాబట్టి రాలేకపోతున్నారు, కానీ అప్పుడు ఆవిడ బాగా ఉండే టైంలో అయితే నాకు ఏ పని చేయనిచ్చేవారు కాదు తెలుసా. అటు పొల్లు ఇటు తిరగనిచ్చేవారు కాదు. ఎంత ముద్దుగా చూసుకునేవారో నన్ను. కన్నా కూతురు కన్నా ఎక్కువగా చూసుకునేవారండి నిజంగాను. అలాంటి అత్తయ్య గారు, ఇలాంటి భర్త నిజంగా దొరకడం నా అదృష్టం అండి నిజంగాను.